యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరి చాలామంది ఫేస్బుక్లో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చాలా మంచిదండి. మరి సిద్ధాంతపరమైనటువంటి కొన్ని అంశములు మీ ముందు నేను ఉంచి ఉన్నాను. అయితే మరి ఆ సిద్ధాంతపరమైన పరిశుద్ధాత్మ గురించి పూర్తి సమాచారం మీకు ఇవ్వాలని నేను ఒక చిన్న ప్రయత్నం అయితే నేను చేసి ఉన్నాను. అయితే ఈ సిద్ధాంతపరమైన చేయడం వల్ల కొంతమందికి నేను నా మిత్రులే మరి నన్ను శత్రువులుగా చూడడం ప్రారంభించారు. అయితే అలాగే నా మంచి స్నేహితులు, నా సీనియర్స్, బిషప్లు, అలాగే డైరెక్టర్స్, పాస్టర్ గారు కూడా ఏమన్నారంటే, సిద్ధాంతాల పరంగా మీ ప్రసంగాలు మీరు చేయకండి. చేయడం వల్ల ఏమవుతుందంటే మిత్రులుగా ఉన్నటువంటి మన సహోదరులే మరి మీరు వారికి శత్రువులుగా కనిపిస్తారు. ఎందుకంటే మీరు బైబిల్లో వాక్యాలు చూపించి బాగానే చెప్తున్నారు. మేము ప్రతి లేఖనాలు మీరు ప్రతి వీడియో కూడా మేము చూస్తున్నాము. ఏ అంశం చెప్పినా సరే మీరు బైబిల్ నుంచి మీరు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే మీరు బైబిల్ నుంచి మీరు చెప్తున్నారో చాలా మంచిదే బైబిల్ నుంచి చెప్పడము. అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా మీరు బోధించాలి. లేకపోతే ఏమవుతుందంటే మీ మధ్య మీ సహోదరులు ఉన్నటువంటి మీ ప్రేమ కాస్త శత్రువుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి సిద్ధాంతాల పరంగా మీరు ప్రసంగాలు మీరు చేయకండి. ఎందుకంటే మనం గతంలో కూడా అలాగే చేసాము, అలాగే చాలామంది మనం చెడ్డైపోయాము. కాబట్టి మరి మీరు అవన్నీ కూడా సిద్ధాంతపరంగా మీరు మానండి. నా సీనియర్స్ చెప్పారు. సరే, వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఎందుకంటే నేను సిద్ధాంతపరంగా నేను చేయనండి అని నేను నా యొక్క సీనియర్స్కి వాళ్ళకి మాట ఇచ్చాను. కాబట్టి నేను ఇంకా సిద్ధాంతపరంగా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను వాక్యాన్ని చూపించి చెప్తుంటే వారు నమ్మటం లేదు. కాబట్టి నమ్మలేనప్పుడు మరి ఇంకా మనం ఎన్ని ప్రయత్నం చేసినా సరే అది వ్యర్థం అవుతుంది. సోషల్ మీడియా లేనప్పుడు కూడా చాలా వరకు ఈ విషయంలో చాలా వరకు పోరాటం చేస్తాము. సోషల్ మీడియా లేనప్పుడు మేమందరం కలిసి, మా టీం అంతా కలిసి అయితే మానివేశం. తర్వాత ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఇది ప్రారంభించడం జరిగింది. కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. లేఖనాలు చూపించినా సరే వాళ్ళు అపార్థం చేసుకుంటే మనం ఏం చేయలేము. వాళ్ళు ఏమంటారంటే, మీకు అనుభవం లేదు, మీకు అన్నిటి అనుభవం లేదు, పెంతెకోస్తు అనుభవం లేదు అని రకరకాలుగా నన్ను విమర్శించడం ప్రారంభించారు. సరే, మిమ్మల్ని మరి నా సహోదరులు, మరి దేవుని బిడ్డలు, మరి మీకు అనుకూలంగా అయితే నేను బాగు చేయలేను. బైబిల్ ఏం చెప్తుంది అన్న దాని మీద నేను బాగు చేయగలను. సరే, ఏది ఏమైనా సరే మన మధ్యన మనస్పర్ధలు రాకూడదు బ్రదరు. మరి నన్ను చాలామంది ప్రేమించేవారు ఉన్నారు. ఎప్పుడైతే నేను సిద్ధాంతపరంగా ఎప్పుడైతే నేను బోధించానో నన్ను శత్రువుగా చూడడం మరి మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ నుంచి నేను సిద్ధాంతపరంగా నేను మరి మెసేజ్లు నేను ఆపేస్తున్నాను. మరి ఎందుకంటే సీనియర్స్ చెప్పారు కాబట్టి. ఓకే, ఈరోజు మరి నేను ఫేస్బుక్లో మీకు ఒక మెసేజ్ పెట్టాను. పరిశుద్ధాత్మ కలిగిన వారు క్రియలు ఏ విధంగా ఉంటాయి అని నేను మీకు ఒక మెసేజ్ పెట్టాను. అది ఈరోజు నేను ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారు అక్కడ క్రియలు ఏ విధంగా ఉంటాయో మెసేజ్ చెప్పి సిద్ధాంతపరంగా నేను ఆపివేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన మధ్యన ఇటువంటి వేదాలు రాకూడదు. కాబట్టి నేను ఆపేస్తున్నాను. సరే, ఈరోజు మరి పరిశుద్ధాత్మ కలిగినటువంటి క్రియలు ఏ విధంగా ఉంటాయి అన్నది అంశం మీద ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను. కాబట్టి ఇది చెప్పేసి తర్వాత వేరే మెసేజ్లు చెప్పడానికి నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చున్నాడు. కాబట్టి అక్కడి నుంచి ఆధ్యాత్మికంగా భక్తి విషయంలో ఆ విషయాల్లో నేను ఇంకా ముందుకు మెసేజ్లు రెడీ చేసుకుంటాను. కాబట్టి ఈరోజు మరి పరిశుద్ధాత్మ కలిగిన వారు క్రియలు ఏ విధంగా ఉంటాయి, పరిశుద్ధాత్మ కలిగిన వారి క్రియలు ఏ విధంగా ఉంటాయి టైటిల్ మీద ఈరోజు మెసేజ్ నేను తెలియజేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన భక్తులు మరి ఒకనాటి కాలంలో బైబిల్ ఎలా రాశారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాశారు. ఏ ప్రేరణతోటి? పరిశుద్ధాత్మ ప్రేరణతోటి బైబిల్ ఇంచుమించుగా
సుమారు 40 మంది రాసినట్టుగా మరి మనకి చరిత్ర మనకి తెలియజెప్తుంది. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏ విధంగా ఉంటారు, ఏ క్రియలు చేస్తారు అన్న దానికి అందుకని పరిశుద్ధాత్మ కలిగిన వారు గెంతులు వేస్తారు అని బైబిల్ ఎక్కడ లేదు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అన్నదే నా సబ్జెక్ట్ రోజు. అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి 2 పేతురు ఏమంటుందంటే 1వ అధ్యాయము 20-21 నుంచి చదువుతున్నాను. ఎందుకంటే ఆనాటి కాలంలో మరి పరిశుద్ధాత్మ ప్రేరణతోటి వాళ్ళు బైబిల్ రాశారు. ఒకే దగ్గరుండి రాయలేదు. కొంతమంది మైదానంలో రాశారు, కొంతమంది పాలస్తీన్లో రాశారు, కొంతమంది కానాన్లో రాశారు, మరి కొంతమంది మోయాబు మైదానంలో రాశారు. ఇలాగ రకరకాల వంటి బొబ్బులలో కొంతమంది రాశారు. ఇలాగ రకరకాల వంటి మైదానంలో రకరకాల ఒకరికి సంబంధం లేకుండా వేరే వేరే ప్రాంతాల్లోని బైబిల్ రాశారు. ఎందుకని రాయించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రికలోని 2వ పత్రికలోని ఒకసారి రెఫరెన్స్ నేను తప్పు చెప్పవచ్చు కంగారులోని, మీరు ఏమీ అనుకోవద్దు. ఒకవేళ తప్పు చెప్పారని నేను అడగండి. రెఫరెన్స్లో మళ్ళీ మీకు నేను తెలియజెప్తాను. ఒకసారి నేను వావుర్లెక్కులో ఒకసారి రెఫరెన్స్ తప్పు చెప్పవచ్చును. అర్థం చేసుకుంటానని మనం చేసుకుంటున్నాను. 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఏముందంటే 1వ అధ్యాయము 20-21 ఏముందంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదటి గ్రహించవలెను. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడే వారే దేవుని మూలముగా పలికిరి. ఎలా పలికారంటే పరిశుద్ధాత్మ ప్రేరణతోటి దేవుని మూలముగా పలికారట. ఇది పరిశుద్ధాత్మ యొక్క క్రియ. అంతేగాని పరిశుద్ధాత్మ వస్తే గెంతులు వేయడము, అచ్చేయడం ఇచ్చేయడము, కింద పడిపోవడం అనేది ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ వీళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ వీళ్ళు పొందుకొని ఏమైందంటే వీళ్ళు బైబిల్ రాయడము ప్రారంభించారు. ఇంకా దేవుని మూలముగా పలికారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎలా ఉంటారనంటే కొంతమంది ఈ యోహాను సువార్తలోని పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తుందంటే పాపము గురించిని, నీతిని గురించిని, తీర్పు గురించి ఒప్పింపు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించుకోవాలి. లేఖనంలో విధంగా ఉంది కాబట్టి నేనేమంటానంటే లేఖనంలో విధంగా ఉంది కాబట్టి మీరు ఎందుకు గెంతులు వేస్తారు అన్న ఆలోచన తప్ప మీ మీద నాకు ఎటువంటి ద్వేషమో లేదు. మరి మీరు ఎక్కడైనా గెంతులు వేసిన చూపించాలంటే ఒక వచనం కూడా చూపించలేకపోతున్నారు. సంబంధం లేని వచనాలు మీరు చూపిస్తున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఎవరిని విమర్శించడానికి కాదు, వాక్యంలో విధంగా ఉంది కదా, ఎందుకు మీరు ఆ విధంగా చేస్తున్నారు అన్నది నా యొక్క బాధ అని తప్పించి ఎవరిని కూడా విమర్శించడం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వారు పరిశుద్ధాత్మ క్రియలు ఏ విధంగా ఉంటాయనంటే పరిశుద్ధాత్మ మనకు ఏ సహాయం చేస్తాడు అంటే ఎలా చేస్తాడు, మన హృదయంలో ఉంటాడు. ఆయన హృదయంలో నుండి పాపమైన మీరు మనము ఆయన ఏం చేస్తాడంటే పాపము గురించిని, నీతిని గురించిని, తీర్పు గురించి అనట ఒప్పింపు చేస్తాడు. చూడండి ఒకసారి చూద్దాము. ఒకసారి యోహాను సువార్త ఏముందంటే 16వ అధ్యాయము చూడండి ఒకసారి. 16వ అధ్యాయము యోహాను సువార్త 16:8 వచనాలు నేను చదువుతున్నాను. 16 యోహాను సువార్త 16వ అధ్యాయము 8. ఆయన వచ్చి, ఎవరు వచ్చి? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించిని, నీతిని గురించిని, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొనజేయను అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి పాపము గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకమును ఒప్పుకొనజేయనంట. మనల్ని ఒప్పిస్తాడంట దేవుడు. ఇంకా పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాం కాబట్టి అప్పట్లో వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి లేరు. ఈ వచనం రాసేటప్పటికి పరిశుద్ధాత్మ కలిగి లేరు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మన హృదయంలో ఉండి ఒప్పింపు చేస్తాడు. పాపమును ఒప్పింపు చేస్తాడు, నీతిని ఒప్పింపు చేస్తాడు, తీర్పు గురించి కూడా ఒప్పింపు చేస్తాడు. ఆయన చేసే క్రియలు మనలో ఉండి ఆయన క్రియలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించుకోవాలా.
నేను త్వరగా నేను ముగిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టులు ఇవన్నీ కూడా. నేను చెప్పినవన్నీ కూడా మీకు అరగంట 30 గంటలలో మీకు ముగిస్తున్నాను మీకు అంతే. అలాగే మూడవదిగా మనమట మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడే మనకి ప్రార్థన మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడని బైబిల్లో ఉంది. చూద్దాం, అది కూడా చూద్దాం. లేఖనాలు గ్రహించుకోవాలి. అనుభవం ఉందని దేంట్లో అనుభవం? బైబిల్లో అనుభవం కావాలి. అంతేగాని నాకు అనుభవం ఉందండి అంటే కాదు. వ్యక్తిగతంగా అనుభవాలు కావాల్సింది ఇక్కడ. ఎవరో పాస్టర్ గారు చెప్పారండి, ఆ అనుభవాన్ని నేర్చుకున్నానంటే నేను నేర్చుకున్నాను, అటు మీలాగే నేను కూడాను. అదంతా కరెక్ట్ కాదనుకొని నేను బైబిల్ స్టడీ చేశాను. నేను 8 సంవత్సరాలు బైబిల్ నేను స్టడీ చేశాను. నేను చూడండి ఒకసారి 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అటువలే ఆత్మయ్య మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మన ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. మన ప్రార్థన నేర్పిస్తాడైనా మన పక్షంగా ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మన పక్షంగా ప్రార్థన చేస్తాడైనా. అది క్రియలు, పరిశుద్ధాత్మ క్రియలు అవి. అంత పరిశుద్ధాత్మ కలిగిన వారు గెంతులు వేస్తారని అక్కడ బైబిల్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటే మనము మాట్లాడతామట, దేవుని సువార్త చెప్తాం. ఒక ఆత్మ నరకంలో పడకుండా మనము ఆ యొక్క ఆత్మ రక్షించే పనిలో ఉంటాము. ఇతరుల మీద కనికరం కలిగి ఉంటాము. సోషల్ సర్వీస్ చేస్తాము. ఎప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారి క్రియలు విధంగా ఉంటాయి. కాబట్టి మూడోది మనకు ఏమర్థమైంది? అటువల్ల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలా అనగా మనం వ్యక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మరి హృదయంలో పరిశీలించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుదము. ఎలయనగా ఆయన దేవుని చిత్ర ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంటే మన పక్షాన. ఇదే పరిశుద్ధాత్మ మనలో ఉండే క్రియలు చేసేది. అంటే ఆయన ఎప్పుడు ఎంతమంది చెప్పరు. ఆయన మన పక్షంగా ఆయన ఏం చేస్తుండే? ఆయన పాపం గురించి, నీతిని గురించి తీర్పు చెప్పింపు చేస్తాడు. రెండోదిగా మన పక్షమైన ప్రార్థన చేస్తాడు. మూడోదిగా ఏమంటుందంటే సమస్తము కూడా మనకు బోధించే కూడా మర్మములు కూడా బోధిస్తాడు ఆయన. చూడండి ఒకసారి చూద్దామా. యోహాను సువార్త 14వ అధ్యాయము ఏమన్నదంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 26 యోహాను సువార్త 14వ అధ్యాయం 26 ఏంటంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పింది ఆదరణకర్త అనగా తండ్రి నా నామములు పంప పరిశుద్ధాత్మ సమస్తములు మీకు బోధించి నేను మీరు చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. మనం జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువు వారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. సమస్తము కూడా ఆయన మనం జ్ఞాపకం చేసేవాడైనా. ఆ విధంగా ఉంటే పరిశుద్ధాత్మ యొక్క క్రియలు దేవుడు మనకు ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకు ఆ విధంగా సహాయం చేస్తాడు. ఆయన విషయాలు మీరు గ్రహించుకోవాలి మీరు. అలాగే ఇంకేమైనా 5వదిగా ఏంటంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే, పరిశుద్ధాత్మ క్రియలు ఏ విధంగా ఉంటాయంటే, పరిశుద్ధాత్మ కలిగిన వారు ప్రేమగా ఉంటారు. ప్రేమైన వాళ్ళ ప్రేమ కలిగి ఉంటారు. ఒకసారి చూద్దామా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం.
పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపు జరుగుతుంది. ఆ కొమ్మరింపు జరుగుతుంది కాబట్టి దేవుని పని చేయాలి, ఆత్మభావం కలిగి ఉండాలి, భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరినీ కాపాడాలని ఒక తత్వం కలిగి ఉంటారు పరిశుద్ధాత్మ కలిగిన వారు. ఏ ఆత్మ నశించిపోకూడదని యేసుప్రభు వారు ఎలాగైతే చెప్పున్నారో అదే తత్వం మనకే ఉండాలా. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఎందుకనగా రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏముందండి? ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీన కొరకు చనిపోయాను. ఇంకా చాలా ఉంది ఇక్కడ మనకి. మీరు ఇంటికి మీరు చదువుకోండి, మీ బైబిల్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపు జరుగుతుంది. ప్రేమ, ఇతరుల మీద ఒక ప్రేమ, ఆ ప్రేమతో మనం ఏదైనా సాధించగలము. యోహాను సువార్త అంతా కూడా ప్రేమ 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 కలిగి ఉండాలి. అసలు క్రైస్తవ జీవితం ప్రేమ మీద పునాది ఉంది. ప్రేమ. యేసు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను మాట, ఎంతో ప్రేమించాడు. ప్రేమకి హద్దులు లేవు. మనుషుల ప్రేమకి హద్దులు ఉంటాయేమో కానీ, కుటుంబస్తుల ప్రేమకి హద్దులు ఉంటాయేమో కానీ, యేసుప్రభు యొక్క ప్రేమకి హద్దులు లేవు. కాబట్టి మనకి ఆ ప్రేమ ఇచ్చిన కొమ్మరింపు జరిగింది. మనకి ప్రేమ, ఆ ప్రేమ ఉంది కాబట్టి సత్యవాక్యుల విధంగా ఉంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? వాక్యాల విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా చేయొచ్చు కదా, మీరు ఎందుకు వాక్యంలో లేని ఎందుకు మీరు చేస్తున్నారని మీ మీద ప్రేమ కోరితే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. నన్ను మీరు విమర్శంగా చేసుకోవడము, నన్ను ఒక ఏదో ఏంటది అపవాది బోధకుడుగా మీరు ట్రీట్ చేయడము అన్నది సరైనది కాదు. ఒక అపవాది బోధకులు ఎలాగుంటారంటే బైబిల్ లేదు చెప్తారు, బైబిల్లో ఉన్నది చెప్పరు. బైబిల్ ఉన్నది చెప్పిన వాడు దేవుని సేవకుడు అవుతాడు, బైబిల్ లేని చెప్పిన వాడు అపవాది సేవకుడు అవుతాడు. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించుకోవాలి మనము. అలాగే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎలాగుంటారంటే ఆనందం కలిగి ఉంటారు. ఆనందం అండి. పరిశుద్ధాత్మ కలిగిన వారు నేను ఎంతో ఆనందిస్తుంటారు. ఈ లోకంలో నాకు ఏది లేకపోయినా, నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, ఆస్తిపాస్తులు లేవు, కుటుంబాలకు లేదు, నాకు ఉన్న కుటుంబం నేను దేవుడిని నమ్ముకున్నాను చెప్పేసి ఉన్న కుటుంబం అంతలో విడిచిపెట్టేశారు, నా అన్నదమ్ములు విడిచిపెట్టేశారు. మరి చాలామంది నాకున్న సొంత స్నేహితులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు అని నేను ఆనందంగా ఉంటాను. కారణము పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆనందింప చేస్తున్నాడు. నా హృదయంలో ఎంతో ఆనందం ఉంటుంది. సువార్తకి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందం, ఈరోజు దేవుని పని చేశారా అని ఒక తృప్తి కలిగి ఎంతో ఆనందం ఉంటుంది. చూడండి 1వ దశలో రాసిన పత్రిక. అంటే మీకు ఏం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ మనకి ఏమి సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ కలిగిన వారు మనం ఎలా ఉండాలి, ఏ విధంగా మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒకసారి దశలో రాసిన పత్రిక 1వ దశలో రాసిన పత్రిక 5:1 ఏమైనా ఉంది ఇక్కడ. 1వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ వచనాన్ని ఏమనుందంటే, ఇంకా పైనుంచి చాలా ఉంది, మీరు చదువుకోండి, టైం లేదు, ఎందుకంటే అరగంటలో నేను ముగించాలనుకుంటున్నాను. ఇది పరిశుద్ధాత్మ వలన 1వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రయములందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలిక నడుచుకున్న వారైతిరి. పరిశుద్ధాత్మ వలన మనకు ఆనందం బట్ట గొప్ప ఉపద్రయమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలిక నడుచుకున్న వారైతిరి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే ఎంతో ఆనందం, ఎంత ఉపద్రయం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే అసలు మనం పట్టించుకోకూడదు అసలు. ఎందుకంటే ఆనందము ఏంటి? ఆనందము శాంతి సమాధానం ఇచ్చాడు, అందులో ఆనందం మనకి. మనం చనిపోతే ఒక నిరీక్షణ ఉంది, పరలోకం వెళ్తామని, అదొక ఆనందం మనకి. ఇంతకంటే ఏముందో మరి మనకి? దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి
నవీన స్వభావంలోకి రావడమే దేవుని యొక్క కోరిక. ఆయన రాజ్యం భూమి మీద నడవాలన్నదే కోరిక. ఆయన రాజ్యము మరి ఆయన ఈ భూమి మీద స్థాపించాలని చూశాడు, కానీ అవ్వలేదు అది. ఆయన మళ్ళీ రెండవ రాకలో ఎందుకు వస్తాడు? భూమి మీద రాజ్యము చేయడానికి. పరిశుద్ధులు అందరూ కలిసి దేవుని రాజ్యం చేస్తాం మనము. అదే ఆయన కోరిక. మారు మనసు ఉండాలి మనకి. అంతేగాని బైబిల్లో లేనివి అలాగ ఇలాగ నేను మళ్ళీ ఇంకోసారి నేను ఆ ఓసి నేను ఎత్తనుక. ఎందుకంటే అది మీ ఇష్టం. మీరు గెంతుకుంటారా గెంతుకోండి, అది మీ ఇష్టం. అది ఇంకా అది నేనేం చేయలేను. మరి ఇంకా అది మీ ఇష్టం. అది మీ వ్యక్తిగతంగా మీరు అప్పగించేస్తున్నారు అంతే మరి. కాబట్టి పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నది. కాబట్టి పరిశుద్ధాత్మలో గొప్ప ఆనందం ఉంటుంది. ఇంకో మాట చెప్పంటారా, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏ సేవకుల కింద పనిచేయడు, ఏ సేవకుల మాట నమ్మడు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు చెప్తున్నా లేదా చెప్తున్నా ఆ బోధకులు నమ్మండి. బైబిల్లో లేని ఏ సేవకులు నమ్మకండి. ఎందుకంటే బైబిల్ అన్నది సేవకుడికి ఇచ్చాడు, విశ్వాసం ఎందుకు ఇచ్చాడు? ఆ సేవకుడు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నవా లేవా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మనం స్వతంత్రము, మనం బానిసలం కాదు ఒకరికి, ఒక సంఘానికో లేకపోతే ఒక సేవకుడికో బానిసలు కాదు. మన స్వతంత్ర పరిశుద్ధాత్మ కలిగిన వారు స్వతంత్రులు. రెండవ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మనం స్వతంత్రులమండి, ఎవరికో బానిసలం కాదు. ఒక సేవకుడు వాక్యాన్ని చెప్పారంటే బైబిల్లో ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని అప్పుడు ముందుకు సాగాలి. అందులో పాస్టర్ గారు ఏది చెప్పినా రైట్ అని అంటే ఎలాగవుతుంది? నేను మీలాగా అలాగే రైట్ అనేవాడిని. తర్వాత నేను పరిశీలించాను, బైబిల్ పరిశీలించాను నేను. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. దేవుని స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మ అంటే ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఎవరికి బానిసలు కాదు. మనం దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలు ఒకరు బానిస అవ్వడం ఏంటి? కాబట్టి మనం ఒకరు బానిసలు కాదు, సేవకులు అసలు మనం బానిసలం కాదు. దేవునికి మనము వారసులం. దేవునికి మనం ఏమవుతామట? వారసులం అంట. చూడండి ఒకసారి, దేవుని వారసులు ఎవరికైనా బానిసలు అవుతారా? చూడండి ఒకసారి, ఎవరుందో ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక. ఎందుకంటే మనం దాసులము కాదు. పాస్టర్ గారికి చెప్పింది మనం వినడం కాదు. పాస్టర్ గారు వినాలి. ఎప్పుడు వినాలి? పాస్టర్ చెప్పింది. పాస్టర్ గారు చెప్పిన లేఖనాలు బైబిల్లో ఉన్నవా లేవో పరిశీలించి అప్పుడు ముందుకు సాగాలి. ఏమన్నా చూడండి ఒకసారి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం ఏముందంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎలా క్రీస్తుతోడి వారసులము, దేవునికి వారసులము, క్రీస్తుకు వారసులము. మనము బానిసలం కాదు, స్వతంత్రులం మనము. ఆయన మనల్ని యుక్తంగా ఎలా ప్రార్థించాలో తెలుగు ప్రార్థన చేసేవాడు. ఆయన మన సమస్తము బోధించేవాడు. ఆయన ఎప్పుడు కుప్పకింతలేమని చెప్పలేదు నేను బైబిల్ ఎక్కడ కూడా. గ్రహించుకోండి, ఈ మాటలన్నీ కూడా గ్రహించుకొని మనం ముందుకి సాగిపోవాలంతే. ప్రతి మనుషులోని కూడా అంటే క్రైస్తవులకి 3 ఆత్మలు ఉంటాయి. ఎన్ని ఆత్మలు ఉంటాయి? 3 ఆత్మలు ఉంటాయి. ఒకటి జీవాత్మ, రెండోది పరిశుద్ధాత్మ, మూడోది దుష్టాత్మ. ఎవరికి ఉంటాయి 3 ఆత్మలు? ఎవరికి ఉంటాయి? క్రైస్తవులకు ఉంటాయి. అన్ని జనులకి 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి జీవాత్మ ఉంటుంది, రెండోది అపవాది ఆత్మ ఉంటుంది. 2 ఉంటాయి. అయితే మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? రెఫరెన్స్ ఎక్కడున్నాయంటే జీవాత్మ మరి బైబిల్ ఎక్కడుంది? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. మీరు చదువుకోండి, మీరు రెఫరెన్స్ ఇస్తున్నాను. పరిశుద్ధాత్మ అపొస్తలుల 2:38
దుష్టాత్మ మత్తయి సువార్త 16:23-21-23లో ఈ విధంగా ఉంటుంటుంది. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఎందుకంటే దుష్టాత్మ ప్రతి మనిషిలో ఉంటుంది. అంటే ప్రతి మనిషి అంటే క్రైస్తవుల్లో ఉంటుంది. పేతురు గారు ఇద్దరికి సంభాషణ జరిగితే చూద్దాం, ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్త 16 ఒక సందర్భాలు మీకు నేను తెలియపరుస్తాను. ఎందుకంటే దుష్టాత్మ ఉంటుంది ఏంటి అని మీరు అడగవచ్చు. రిఫరెన్స్ ఇస్తాను, మీకు రిఫరెన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము ఏముందంటే ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు మరి నిజంగా యేసు ప్రభుని మరి చాలా ఇష్టపడి చాలా ప్రాముఖ్యతనివ్వారు, ఒకరికొకరు ప్రాముఖ్యతనివ్వారు. పేతురు గారు నిజంగా ఆ పేతురు గారితో జరుగుతున్న సంభాషణ ఏమిటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను. అప్పటి నుండి యేసు ప్రభు వారు చెప్తారు, అప్పటి నుండి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక విమర్శలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టాలని శిష్యులు చెప్తున్నాడు. అయ్యా మరి యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేత అనేక హింసింపులు నేను పడతాను, పొందుతాను, చంపబడతాను, 3వ దినాన నేను లెగిస్తానని శిష్యులకి చెప్పగా అప్పుడు పేతురు ఏమంటారంటే ఆయన పట్టుకొని, అంటే చాలా ప్రాముఖ్యంగా ఇవ్వడండి. పేతురు గారు యేసుప్రభు పట్ల ప్రాణం పెట్టేసేవాడు. అటువంటి ఎందుకంటే ఎవరికైనా సరే ఒక ఫ్రెండ్ మనకి ఏదైనా సరే ఆపద వస్తుందని చెప్పినప్పుడు అది మీకు దూరం కాక అలానే మన ప్రేమను వ్యక్తపరుస్తాం. అలాగే యేసుప్రభు పట్ల ఈయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఏమని వ్యక్తపరుస్తున్నాడు? యేసుప్రభు విధంగా చెప్పాడు, నేను చంపబడతాను, 3వ దినాన నేను లెగుస్తానని చెప్పి ఇవన్నీ విషయాలు కూడా మీ ఇక్కడ అన్ని కూడా శిష్యులు చెప్పినప్పుడు అప్పుడు పేతురు గారు ఏమంటారంటే చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవునుగాక అని అది అన్నడును కలుగుదని ఆయన గద్దింపసాగాను. ఎవరిని? యేసు ప్రభుని గద్దింపసాగాడట. ఎవరు? పేతురు గారు. అయితే చాలా ప్రాముఖ్యమైన మాట, జాగ్రత్త ఇవ్వనండి. ఎప్పుడైతే సంభాషణ జరుగుతుంది అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అంటే ఇక్కడ అసలు ఇది చెప్పింది ఎవరు? పేతురు గారు కదా. ఎందుకంటే ప్రభు మరి మీరు అలా జరగకూడదు నాయనా అని అంటాడు. కానీ అలా జరగాలి. దేవుని ప్రాణ ప్రకారంగా ఆయన హింసించబడాలి, ఆయన మరి సిలువ ఎక్కాలి. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారంగా జరగాలి. పేతురు గారు ఏమంటారు? ప్రభు అది నీకు దూరం అవ్వను కాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయన గద్దింపసాగేట్లు. ఆయన పేతురు వైపు తిరిగి చూచి ఎలా చూసాడు? పేతురు మాట వైపు చూసాడట. సాతానా నా వెనక పొమ్ము అని చెప్పని పేతుని గద్దించాడట. ఎవరు? యేసు ప్రభు వారు. మరి అంటే పేతురు గారి హృదయంలో ఎవరు మాట్లాడతారు? పేతురు గారు మాట్లాడితే సాతానా పొమ్మని ఎందుకు అంటున్నాడు అంటే మాట్లాడింది ఎవరు? పేతురు గారు హృదయంలో నివసిస్తున్నటువంటి సాతాను. దేవుని స్తోత్రం. కాబట్టి అంటే క్రైస్తవుల్లో జీవాత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది, దుష్టాత్మ కూడా ఉంటుంది. కాబట్టి ఇష్టాలు మనం గ్రహించుకోవాలి, మనము ముందుకి సాగిపోవాలి. ఇంకో మాట చెప్తారా? మీరు వాక్యం ప్రకారంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో దేవుడు చక్కగా ఆనందిస్తూ ఉంటాడు మీ పట్ల. లేదు వాక్యాన్ని మడత పెట్టేసి మీ సొంత బోధలకు వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తాడంటే దేవుడు అపవాదిని మీకు దుష్టాత్మని మీ హృదయంలో పంపిస్తాడు. తెలుసా మీకు? ఎందుకంటే దేవుడే పంపిస్తాడు దుష్టాత్మని. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక దేవుడే పంపిస్తాడు దుష్టాత్మని ఆయన మాట వినకపోతే. ఏమనుంది? 1వ అధ్యాయము 28 నుంచి చదువుతున్నాను. మీరు బైబిల్ ఉన్నవారు కొంచెం
మీరు కూడా పరిశీలించండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి, బైబిల్ నమ్మండి. బైబిల్ వాక్యాలు నమ్మితే మనకి సత్యం తెలుస్తుంది. మరియు వారు తమ మనసులో దేవుని చోటి నల్లకి పోయి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనసు వారికి అప్పగించను. దేవుని చోట వీళ్ళు దేవుని లేకుండా విధంగా ఉంది, ఈ విధంగా చెయ్యండి అంటే లేదు, మాకు అనుభవమే కావాలి, అనుభవమే మాకు గొప్పది అంటారు. వీళ్ళు దేవుని చోట ఉండదు. వీళ్ళ ఆసక్తి మంచిదే, దేవుని పట్ల ఉండాలి ఉన్నాయి, కానీ వీళ్ళ ఆసక్తి జ్ఞానానుసారం కాదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆసక్తిగా పర్లే, కానీ వాళ్ళ జ్ఞానము ఏమంటే దేవుని జ్ఞానానుసారం కాదు బైబిల్ గ్రంథంలో. రోమిల పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుళ్ళు ఉండాలనుకుంటాడు, కానీ దేవుడు ఉండాలనుకునేటప్పుడు వాక్యాన్ని నమ్మాలి. వాక్యంలో ఏదో చెప్తుందో అది నమ్మాలి. అందుకని ఏమన్నా దేవుని చోటి నల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యంలో చేయుటకు దేవుడట భ్రష్టు మనస్సు వారికి అప్పగించను. దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి లేఖనాలు మనం గ్రహించుకోవాలా. లేఖనంలో ఏది ఉందో దాని ప్రకారంగా మనం ప్రయత్నం చేయాలి, నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో మాట చెప్తారా, అబద్ధమాడే ఆత్మ కూడా మీద పంపిస్తాడు. ఎందుకంటే నీ మైండ్ సెట్ చూస్తాడు దేవుడు అంతే. నీ మైండ్ సెట్ ఎలాగ ఉంది? వాక్యాన్ని నమ్మే మైండ్ సెట్ ఉందా, లేదా బోధకులను ఫాలో అయ్యే మైండ్ సెట్ ఉందా? బైబిల్లో ప్రతి అక్షరం మనం నమ్మాలి. నమ్మి మనం దీన్ని ఫాలో అయితే దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు, హృదయంలో ఆయన ఆనందింపు చేస్తాడు. ఆయన అంత మంచి దేవుడు మన దేవుడు. బైబిల్ ప్రక్కన పెట్టేసి సొంత బోధనలోకి వెళ్ళిపోతే దేవుడు ఆనందిస్తాడా? దుఃఖిస్తుంటాడు. అందుకనే ఆత్మలో ఆర్పకుడి అన్నది బైబిల్ గ్రంథంలో. కాబట్టి విషయాలు మీరు గ్రహించుకోవాలి. మీరు ఒకసారి 2వ దశలోని పత్రిక ముగించేస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది, లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఇంకా 2వ దశలోని పత్రిక ఏమనుందంటే ఇక్కడ 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. 2:11 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషలు గల వారందరూ శిక్షావిధి కలుగుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈ వచనం ఎప్పుడైనా చదివారా మీరు? వచనాలు చదవాలి, గ్రహించుకోవాలి. మళ్ళీ చదువుతున్నాను. ఇందుచేత సత్యం అంటే దేవుని వాక్యాన్ని నమ్మరు. నాకు అనుభవం ఉంది అంటారు. అనుభవం బైబిల్ దగ్గర పనిచేయదు. ఏమనుంది ఇక్కడ? ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి కలుగుటకే అబద్ధము నమ్మునట్లు మోసం చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది భయపెట్టలేదా మాటలో మీకు? నాకైతే భయం వేస్తుంది. అందుకని బైబిల్లో ఏదో ఉందో దాని ప్రకారంగానే నేను బోధించాలని నేను చూస్తాను. నేను ఆ క్రియలు చేస్తాను, బోధిస్తాను. కాబట్టి ఇంత భయం పెట్టలేదా? నాకు అనుభవం ఉందంటారేంటి? సరే, మీ ఇష్టం, అది మీ అనుభవాలు, అది మీ ఇష్టం. కాబట్టి మీకు పరిశుద్ధాత్మ ఉంది. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే మీరు అనేక సువార్తలు చేస్తున్నారు. మీరు మళ్ళీ పరిశుద్ధాత్మ కొరకు మళ్ళీ కనిపెట్టవసరం లేదు. బైబిల్లో ఎవరు అలా కనిపెట్టలేదు. ఒకే భాష కనిపెట్టారంతే. అపోస్తులు పెంతెకొస్తేనాళ్ళు వాళ్ళు కనిపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అప్పటి నుంచి ఆయన బాప్తిసం పొందిన తర్వాత మనకి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు. మళ్ళీ కనిపెట్టడం ఏమిటి? పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కాబట్టే మీరు మంచి క్రియలు చేస్తున్నారు. ఆత్మల భారం కలిగి సువార్తకి వెళ్తున్నారా? పరిశుద్ధాత్మ క్రియలు అవి. సంస్థలు చేస్తారు, లేని వాళ్ళు పేదవాళ్ళు అందరూ సహాయం చేస్తున్నారా? పరిశుద్ధాత్మ క్రియలు మీలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధం ఉన్నాడు కాబట్టి మీరు ఆ మంచి క్రియలు చేస్తారు. మీరు అందరితో ప్రేమ కలిగి ఉంటున్నారా? అది పరిశుద్ధాత్మ క్రియలు. ఇతరుల పట్ల కనికరం చూపిస్తున్నారా? అది పరిశుద్ధాత్మ క్రియలు. మీరు హృదయంలో ఆనందంగా ఉంటున్నారా? అది పరిశుద్ధాత్మ క్రియలు. మళ్ళీ పరిశుద్ధం కనిపెట్టడం ఏమిటి? నాకు అర్థం కావట్లేదు. నాకు గ్రహించండి, లేఖనాలే గ్రహించండి. మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు సువార్త కొరకు. మొన్నటి ఎండలో సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు మీరు
ప్రజలు ఎందుకు మీరు ప్రకటిస్తున్నారు సువార్త? ఆ భారం, పరిశుద్ధాత్మ మనకు పెట్టిన భారం, మీకు పెట్టిన భారం, మనకు పెట్టిన భారం అది పరిశుద్ధాత్మ క్రియలు విషయాలు మీరు గ్రహించుకోవాలా. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆత్మఫలాలు మీకు ఉన్నాయి. ఒకసారి చెప్పినా ఏ విధంగా ఉంటారో మీకు తెలుసా? వచ్చిన కూడా మీకు తెలుసు. మీకు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 ఆత్మఫలాలు ఏమనగా 5:22 ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి కదా. ఉన్నాయంటే పరిశుద్ధ మీరు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. పరిశుద్ధ మీరు లేడనుకోండి, ఇవన్నీ ఉండవు. ఇంకా ప్రేమ ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ధైర్యత్వం ఉండదు, మంచితనం ఉండదు, విశ్వాసం ఉండదు, సాత్వికం ఉండదు, ఆశానిగ్రహం ఏమీ ఉండవు. ఇంకా పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ గిఫ్ట్లు మీకు ఉన్నాయి. మీకు అది నేను చెప్పవచ్చేది. ఇక్కడ నుంచి నేను సిద్ధాంతపరమైనవన్నీ కూడా నేను మా పెద్దలు చెప్పారు కాబట్టి నేను ఆపేస్తున్నాను. మరి ఇంకా ఒకవేళ ఈ విషయంలో, ఈ పరిశుద్ధాత్మ విషయంలో ఒకవేళ ఏదైనా మీరు బాధపడి ఉంటే నన్ను మీరు అందరూ కూడా క్షమించండి. ఎందుకంటే మనం ఒకరు ప్రేమలో పురుగొల్పుకోవాల ఉద్దేశము. సత్యవాక్యం అనేది ఏంటంటే మీరు సత్యంలో ఉన్నారు, నేను సత్యంలో ఉన్నాను. సరసత్యం రావాలని ఒక తపన తప్పించి మరొకటి లేదు నాకు, అంతే, ఇంకేం లేదు. దయచేసి మరో విషయం ఏంటంటే సేవకులు నమ్మకండి, దీన్ని నమ్మండి. సేవకులు నమ్మండి. ఎలా నమ్మాలి? వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ లేఖనాల ద్వారా బైబిల్లో ఉన్నావా లేవా అన్నది మీరు పరిశీలిస్తే మీరు జ్ఞానవంతులు. దేవుడు మిమ్మల్ని మీ పరిచయం దీవించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.